దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాట నీ కొరకే. చూడండి ఈ మాట, ఎవని దుఃఖము వాని హృదయమునకి తెలియను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వాక్యంలో రాయబడినటువంటి మాట నీ కొరకే. ఎందుకో తెలుసా? నీ దుఃఖమును ఆయన చూస్తున్నాడు, నీ బాధను ఆయన చూస్తా ఉన్నాడు. కనుక ఆయనకు మాత్రమే మొరపెట్టు, కనుక ఆయనకు మాత్రమే విజ్ఞాపన చేయి, కనుక ఆయన్ని మాత్రమే స్మరణకు తెచ్చుకో. మనుషులకు ఎంత మాత్రము భయపడవద్దు. నీ దుఃఖము వారికి తెలియదు, నీ బాధ వారికి తెలియదు, నీ వేదన వారికి తెలియదు, నీ కష్టము వారికి తెలియదు. కాబట్టి నీ కష్టము, నీ దుఃఖము, నీ బాధ తెలిసినటువంటి ఆ యొక్క దేవాతి దేవునికి నీవు మొర్ర పెడితే ఆయన నీ యొక్క మొర్రను విని నీ దుఃఖమును తీసివేసి పూదండగా మలుస్తాడు. నీ యొక్క దుఃఖమును పూదండగా మరుస్తాడు. సహోదరి, నువ్వు బాధపడకమ్మా. ఎందుకు అంత బాధపడతావు? ఎందుకు అంత వేదనకి గురైపోతూ ఉంటావు? నీకు మాత్రమే తెలుసు నీ బాధ ఏంటో. నీ ఇంటి వారికి కూడా తెలీదు. నీ ఇంటి వారు ఏమనుకుంటారంటే, నువ్వు చేస్తున్నావు కదా, పనులన్నీ చేసి పెట్టేస్తున్నావు కదా అనుకుంటారు. నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు ఏమనుకుంటారంటే, బాగానే ఉన్నది కదా నా సహోదరి అని అనుకుంటారు. కానీ నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖము నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే తెలిసినటువంటి ఆ యొక్క దుఃఖాన్ని నీలో ఉంచుకుని కుమిలిపోవద్దు, నీలో దాచుకుని బాధపడిపోవద్దు, మదన పడిపోవద్దు. ఆ యొక్క దుఃఖము తెలిసినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే యేసయ్య. ఆ యేసు ప్రభువుకి నీ యొక్క దుఃఖమును తెలియపరచు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నా దుఃఖదినములు తీసివేయి ప్రభు, నీ సహాయం నాకు అనుగ్రహింపచేయి ప్రభు, నీ ఆత్మ నా పైన కొమ్మరించి ప్రభువా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ప్రభు అని దేవుని పాదములు పట్టుకోవలసినటువంటి వారి పాదములు పట్టుకోవాలి. నువ్వు మనుషుల పాదములు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. మనుషుల దగ్గర గోజాడితే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. ఆయన పాదములు పట్టుకుంటే ఆయన నీకు సమాధానం ఇస్తాడో, సంతోషం ఇస్తాడో, దుఃఖాన్ని తీసివేసి అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగిస్తాడో, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు కూడా. అట్టి అద్భుతమైన కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. నీవు ఆయనకి మొర్ర పెట్టుదువుగాక. నీవు ఆయన ఆత్మశక్తిని పొందుకుందువుగాక. ఆమేన్, ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఇక బిడ్డను దీవించి ఆశ్రయించి సమస్య విడిపింపచేసి గొప్ప చేయమని, ఆత్మకార్యం జరిగించమని యేసు వాడి బిడ్డలు మేస్తరుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు అందరికీ. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.